మన జీవితాలలో కూడా మనలను బలపరచడానికి, మన విశ్వాసాన్ని బలపరచడానికి కొంతమంది వ్యక్తులను, కొంతమంది భక్తులను, కొంతమంది సేవకులను దేవుడు వాడుకుంటారు. కానీ వారిని చూస్తా ఉండిపోకూడదు. మన దృష్టి ఎవరి మీద ఉండాలండి? ఎందుకంటే ఎవరైనా ఒక్క లెవెల్ వరకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక భక్తునే ఆధారంగా చేసుకొని పెట్టుకున్నావు, ఆ భక్తుడు మరణిస్తే నీకేం చేయాలో అర్థమవుదండి. ఇప్పుడు దేవుని సేవకులైనా, భక్తులైనా, ప్రభువును అనుసరించి ప్రభు మాటలు చెప్పిన వారైనా, పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో దేవుడు వాడుకున్న వ్యక్తులైనా, వారందరూ ఒక లెవెల్ వరకే. అల్టిమేట్ గా మన యొక్క విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడు, మన రక్షణకు ఆధారము, మన నీతికి ఆధారము, మన భక్తికి ఆధారము, మనల్ని పరలోక రాజ్యానికి చేర్చేది ఎవ్వరు కాదు, యేసయ్య ఒక్కరే. హల్లెలూయా. సో we must always be very careful to stay focused on the Lord and on the Lord himself. దేవుని మీద తప్ప ఇంకెవ్వరి మీద మన దృష్టి నిలపడానికి వీలు లేదు.